కాంతపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ రోజు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఆ వేడిని తట్టుకోలేక ఊరి ప్రజలందరూ తమ పొలం పనులను త్వరగా ముగించుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర ఒక్కసారిగా కలకలం మొదలయింది. కుమారి అనే ఒక ముసలామెను ఒక చెట్టుకు కట్టేసి శంకరయ్య మరియు అతని భార్య సుమతి గట్టిగా నిలదీస్తున్నారు. అప్పు డబ్బులు కడితే గాని నిన్ను వదిలిపెట్టను, లేదంటే ఈ నడినెత్తి ఎండలో ఇట్టాగి చెట్టు కట్టేసి ఉంచుతాను. అయ్యా, మీ దగ్గర డబ్బులు తీసుకున్న సంగతి కూడా నాకు తెలీదు. నా భర్త తీసుకున్నాడని మీరు చెప్తేనే నాకు అర్థమవుతోంది. ఈ ఎండలో నేనస్సలు ఉండలేను బాబూ. దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఏదో ఒక రకంగా కష్టపడి మీకు ఆ ధనాన్ని తిరిగిస్తాను. అలా ఏం కుదరదో. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇదే. లేకపోతే నీకు తెలియకుండా నీ భర్త ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికెళ్తాడో, ఆయన ఎక్కడున్నాడు ఏంటో అంతా నీకు తెలుసో. నిజం చెప్పో. బాబూ, నాకు నిజంగా తెలియదు బాబూ అని మొరపెట్టుకుంటున్నాను. ఆయన ఎక్కడికెళ్లారో నాకు తెలీదు. వాళ్లు మాత్రం ఆమె మాటలు వినకుండా అలాగే కట్టేసి ఉంచారు. అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఇంద్రుడు ఇది చూసి అక్కడికొచ్చాడు. అరే శంకరయ్య, ఎందుకు ఆ ముసలమ్మను అలా చెట్టు కట్టేశారు? ఏం జరిగింది? చూడింద్రా, ఈమె భర్త నా దగ్గర సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. అప్పట్నుంచి వడ్డీ కడుతున్నాడు గాని కొన్ని నెలల నుంచి అది కూడా మానేశాడు. గట్టిగా నిలదీసి అడిగితే అదిగో ఇత్తనా ఇదిగో ఇత్తనానని సంవత్సరం పాటు కాలాన్ని సాగదీశాడు. చివరికి రూపాయి కూడా ఇవ్వకుండా ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో ఇవి నాకు ఏమీ తెలీదని అబద్ధాలు చెప్తుంది. కష్టపడి సంపాదించిన దానాన్ని అప్పుగా ఇస్తే ఇప్పుడు వడ్డీ కూడా రాకపోతే నష్టపోయేది ఎవరో? నీ వడ్డీ లెక్కల సంగతి నాకు బాగా తెలుసులే మిత్రమా. ఊరందరి దగ్గర ఒకలా ఉంటే నీ దగ్గర వడ్డీ రేటు విపరీతంగా ఉంటుంది. అందరూ తీసుకునేదానికంటే నువ్వు రెట్టింపు వేస్తావు. అంత వడ్డీ నా పేదవాళ్లు ఎలా భరించగలరు? ఒక్కసారి ఆలోచించు. అప్పుడు శంకరయ్య భార్య సుమతి మధ్యలోకి వచ్చి గట్టిగా మాట్లాడింది. చాలే ఆపండి. మేం కష్టపడి సంపాదించిన డబ్బునే వడ్డీకిచ్చుకుంటున్నాం. కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పు తీసుకోవడం ఎందుకు? వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే కదా మా దగ్గర ధనాన్ని తీసుకుంటారు. నిజమే సుమతమ్మా, కాని తలకు మించిన భారాన్ని ఎవరూ మోయలేరు కదా. ఇంతలో చుట్టుపక్కల జనం అందరూ అక్కడికి గుమిగూడారు. ఏం జరుగుతుందో తెలుసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ గుసగుసలాడటం మొదలుపెట్టారు. శంకరయ్యకు ఇంద్రుడి మాటలతో చిర్రెత్తుకొచ్చింది. ఇంద్రా, ఇన్ని నీతులు చెప్తున్నావు కదా, అంత జాలుంటే ఆ సొమ్మేదో నువ్వు కట్టి ఇవి నిడిపించు. ఇప్పుడే కడతాను. ఎంతో చెప్పు, లెక్కపత్రం తీసుకురా. మొత్తం ఇప్పుడే తేల్చిపడేస్తాను. శంకరయ్య ఆశ్చర్యపోయి లోపలికి పత్రాలు తీసుకొచ్చాడు. ఆ పత్రంలో ఉన్న లెక్క ప్రకారం మొత్తం ధనాన్ని ఇంద్రుడు అక్కడికక్కడే కట్టేశాడు. ఆ తరువాత కుమారి బామ్మను కట్ల నుండి విడిపించాడు. ముసలమ్మ కంటతడి పెట్టుకుంటూ ఇంద్రుడిని హత్తుకుంది. బాబూ మనవడా, నా మనవడిలా వచ్చి నన్ను కాపాడావు బాబూ. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలీదు. ఆ ముసలాయన ఎక్కడికెళ్ళిపోయాడో తెలియక నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. నన్ను ఈ నరకం నుంచి రక్షించావు. మరేం పర్వాలేదు నాయనమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఆ ముసలమ్మ ఏడుస్తూ దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంద్రుడు చేసిన గొప్ప పనికి ఊరి జనం అందరూ అతణ్ణి మెచ్చుకుంటూ గొప్పగా మాట్లాడుకున్నారు. అదే సమయంలో ముసలమ్మను ఎండలో కట్టేసిన శంకరయ్య దంపతుల గురించి అందరూ చీత్కరించుకుంటూ వారి కఠిన మనస్తత్వాన్ని తప్పుబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంద్రుడు డబ్బు కట్టి ముసలమ్మను విడిపించి వెళ్ళిపోయిన తర్వాత శంకరయ్య మరియు సుమతి తమ ఇంటికి చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన గొడవ గురించి చర్చించుకోసాగారు. ఎలాగైతే నేను సుమతే, మన సొమ్ము మనకు పూర్తిగా వసూలైపోయింది. లేదంటే ఆ ముసల్ది ఆ ముసలోడు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. సమయానికి ఆ ఇంద్రుడు వచ్చాడు కాబట్టే మన డబ్బు మనకు దక్కింది. అవునండి, లేదంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అయితే మనం ఇప్పుడు ఇంకా ఎవరెవరు డబ్బు ఇవ్వాలో చూసుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేసుకోవడం మంచిది. మన ఊరి వాళ్ళు ఎప్పుడైనా మన మీద తిరగబడే అవకాశం ఉంది. ఈ రోజు జరిగింది చూశారు కదా. అందరి ముందు ఇంద్రుడు మన పరువు తీసేలా మాట్లాడాడు. మనది ఎక్కువ వడ్డీ వ్యాపారం అని చెప్పటం నాకు చాలా బాధేసింది. అది నిజమే అయినా కూడా నాకు చాలా కోపం వచ్చింది. ఇలా వారు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి తులసి అనే ఒక వృద్ధురాలు వచ్చింది. ఈమె వీరికి అప్పు ఇవ్వడానికి పెట్టుబడి పెట్టిన అసలు యజమాని. ఏమండి శంకరయ్య గారు,
మీరు నా దగ్గర తక్కువ వడ్డీకి ధనాన్ని తీసుకుని ఊరి వాళ్లకి మాత్రం విపరీతమైన వడ్డీలకిస్తున్నారని తెలిసింది. ఈ విషయం విన్నాక నాకేమనిపిస్తుందంటే మీకా డబ్బిచ్చే బదులు నేనే నేరుగా ఈ చుట్టుపక్కల వాళ్లందరికీ వడ్డీకిస్తే సరిపోతుంది కదా. మీ దాకా ఈ లాభం ఎందుకు వెళ్ళాలి? ఆ లాభం ఏదో నాకే ఉంటుంది కదా. తులసి మాటలకు సుమతి కంగారు పడుతూ సర్ది చెప్పబోయింది. ఇక్కడి వాళ్ల సంగతి మీకు పూర్తిగా తెలీదు తులసమ్మగారు. డబ్బులు తీసుకుని ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈరోజు జరిగింది అదే కదా. అందరూ అలాగే ఉండరు కదా సుమతి. సరే, మీరేం కంగారు పడకండి. మీకు 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో నాకు రావలసిన అసలు వడ్డీ మొత్తం నాకిచ్చేయండి. ఇకపై ఈ ఊరిలో అయినా పక్కూరిలో అయినా అందరికీ నేనే నేరుగా వడ్డీలకిచ్చుకుంటా. మిమ్మల్ని నమ్మి నేను డబ్బిచ్చాను కదా, నా డబ్బు నాకిచ్చేయండి అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత శంకరయ్య, సుమతి మొఖాలు తెల్లబారిపోయాయి. అంత పెద్ద మొత్తాన్ని నెల రోజుల్లో తులసికి తిరిగి ఇవ్వటం వారికి అసాధ్యమనిపించింది. ఇప్పుడేం చేద్దామండి? ఎవరికైతే మనం డబ్బులిచ్చామో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వెంటనే తిరిగి అడుగుదాం. కానీ వాళ్ళకి మనమిచ్చిన గడువు చాలా ఉంది కదా సుమతి. గడువు తీరకముందే డబ్బు అడిగితే ఊళ్ళో చాలా పెద్ద సమస్య అవుద్ది. జనం కూడా ఊరుకోరు. అది కూడా నిజమే. మరిప్పుడు ఏం చేద్దాం? నెల రోజుల్లో తులసికి డబ్బు కట్టకపోతే తమ పరువు పోవడమే కాకుండా ఆస్తి కూడా పోతుందని వారు తీవ్రమైన ఆలోచనలో పడిపోయారు. తులసి పెట్టిన నెల రోజుల గడువులో రోజులు గడుస్తున్నాయి. అప్పులు వసూలు చేయాలనే ఆతృతతో శంకరయ్య, సుమతి ఎవరికైతే డబ్బిచ్చారో వాళ్ల ఇళ్లకు వెళ్లి గడువుతో సంబంధం లేకుండా డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయసాగారు. దీంతో ఊరిలో పెద్ద వాదన మొదలయింది. శంకరయ్య, మాకింకా చాలా సమయం ఉంది కదయ్యా, ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు? గడువు తీరకుండా ఎలా ఇస్తాం? మాకిప్పుడు డబ్బు చాలా అవసరం ఉంది. మా సొమ్ము మాకు కావాల్సిందే. ఇలా 2-3 కుటుంబాలతో గొడవ పడటంతో ఆ రచ్చ కాస్త రచ్చబండ దగ్గరకు చేరింది. అక్కడందరూ పెద్ద మనుషులు గుమిగూడారు. అప్పుడే ఇంద్రుడక్కడికి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్న ఇంద్రుడు శంకరయ్య దంపతులతో ఇలా అన్నాడు. ఇప్పుడు చెప్పండి శంకరయ్య గారు, వారడిగిన దానిలో న్యాయం ఉంది కదా. మీరు ఇలా అడగడం సరైంది కాదు. గడువు పూర్తి కాకుండా డబ్బెలా తిరిగిస్తారో? ఇప్పుడు మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ఈ తప్పు చేసినందుకు మిమ్మల్ని నేనేం చేయాలో ఊరందరి నిర్ణయం అడగమంటారా? అడగండి. అప్పుడు ఊరి ప్రజలందరూ ఏకగ్రీవంగా కేకలు వేశారు. అవునవును, ఆ రోజు ఆ ముసలమ్మని ఎలాగైతే చెట్టు కట్టేశారో వీరిద్దరిని కూడా చెట్టు కట్టేసి ఆ ఇంట్లో నిలబెట్టండి. అప్పుడే వీరికి బుద్ధొస్తుంది. అప్పుడే అక్కడికి ముసలమ్మ తులసి వచ్చింది. జరిగిన గొడవ చూసి ఆమె ఇలా అంది. మీకిచ్చిన గడువు కూడా దగ్గర పడుతోంది. మీరిప్పుడిలా చేస్తే ఎలా చెప్పండి? ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ వారం రోజుల్లో మీరు నాకు డబ్బిస్తారా, లేదంటే ఈ ఊరి వాళ్ళు చెప్పినట్టు శిక్షణ అమలు చేయమంటారా? సుమతి భయంతో ఏడుస్తూ ప్రాధేయపడటం మొదలుపెట్టింది. వద్దండి, అలా చెయ్యొద్దు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మరి మీరు ఆ రోజు ఆ ముసలమ్మ మీద ఎందుకు జాలి చూపించలేదు? ఆమె కూడా మీలాగే మనిషి కాదా? తన భర్త చేసిన దానికి ఆమెలా శిక్ష అనుభవిస్తుంది? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడాల్సింది పోయి నడి రోడ్లో చెట్టు కట్టేసి ఎండలో ఆమెను నిలబెట్టి అవమానపరిచారు. ఇంద్రుడు రాకపోతే ఆమె పరిస్థితేంటి? శంకరయ్య దంపతులు ఏ సమాధానం చెప్పలేక తలదించుకున్నారు. మీరు తలదించుకుంటే ఉపయోగమేముంది? ఈ విషయాలన్నీ నాకు నా మనవడు స్వయంగా ఇంద్రుడే చెప్పాడు. ఆ మాట వినగానే శంకరయ్య, సుమతి ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు మీ మనవడా? అవును, ఇంద్రుడు నా మనవడే. నేను వడ్డీ వ్యాపారం చేయటం వాడికిష్టం లేక తను ఆ ఊరిని వదిలిపెట్టి ఈ ఊరికొచ్చాడు. వాడికి నీతి నిజాయితీలు అంటే ప్రాణం. అందుకే నేను కూడా వాడి మార్గాన్నే అనుసరించి వడ్డీ వ్యాపారం ఆపేద్దామని వాడి దగ్గరకొచ్చాను. అప్పుడే నాకు మీ కఠినత్వం గురించి తెలిసింది. అందుకే మీకు అలాంటి షరతు విధించాను. అప్పుడే కుమారి బామ్మ కూడా అక్కడికి వచ్చింది. చూడండి శంకరయ్య, ఆమెను మీరు అందరి ముందు అవమానపరిచారు కదా. ఇప్పుడు అందరి ముందు ఆమెకు క్షమాపణ చెప్పండి. శంకరయ్య, సుమతి ఇద్దరూ ఆమెకు క్షమాపణ చెప్పారు. ఆ సమయంలోనే కుమారి భర్త సుందరయ్య డబ్బులు పట్టుకుని అక్కడికి వచ్చాడు. జరిగిన విషయం విని ఆయన ఎంతో బాధపడ్డాడు. చూడండి శంకరయ్య గారు, మీ డబ్బులు ఎలాగైనా తిరిగివ్వాలన్న ఉద్దేశంతోనే నేను ఈ గ్రామం వదిలిపెట్టి మరో గ్రామానికి వెళ్ళాను. ఆ విషయం నా భార్యకు చెబితే తను వెళ్ళనివ్వదు. ఈ వయసులో కష్టపడొద్దని మనం ఇంకేదైనా చేద్దామని అంటుంది. కాని అప్పు అనేది ఎప్పటికైనా భారమే కదా.
అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళి కష్టపడి డబ్బులు తెచ్చాను. కాని ఈలోపే మీరు నా భార్యను అవమానించారు. ఇందుగాను నేను మిమ్మల్ని ఏం చేయాలి? నాకు చాలా బాధగా ఉంది. సుందరయ్య ఆ డబ్బును ఇంద్రుడికి ఇస్తూ ఇలా అన్నాడు. బాబూ ఇంద్ర, నా భార్య కోసం ఆ రోజు నువ్వు డబ్బులు కట్టావు కదా, ఇదిగో ఈ డబ్బు నువ్వు తీసుకో నాయనా. నా భార్యను వాళ్ళలా చేశారు కాబట్టి శిక్ష తప్పదు. నా భార్యకు జరిగిన అవమానం వారికి కూడా జరగాలి. వారిని కూడా చెట్టు కట్టేసి కొంతసేపు అలాగే ఉంచాలి. ఊరి ప్రజలు కూడా అలాగే చెయ్యాలని గట్టిగా కేకలు వేశారు. పరిస్థితి ప్రభావంతో శంకరయ్య సుమతిని చెట్టుకి కట్టేశారు. 10 నిమిషాల తర్వాత వారిని విడిపించారు. చూశారు కదా, కర్మ ఎవ్వరినీ వదలదు. మనం ఎదుటివారికి ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే లభిస్తుంది. నేను మిమ్మల్ని భయపెట్టడం కోసమే ఇలా చేశాను కాని ఆ డబ్బు నాకు వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. నిదానంగానే ఇవ్వండి. ఇకనైనా మనుషుల్లా ప్రవర్తించండి. శంకరయ్య దంపతులు తమ తప్పు తెలుసుకుని క్షమించమని అడిగారు. అప్పటినుండి వారు వడ్డీ వ్యాపారం మానేసి పొలం పనులు చేసుకుంటున్నారు. తులసి కూడా తన మనవడు ఇంద్రుడి దగ్గరే ఉండి అతను చేసే మామిడి పళ్ల వ్యాపారంలో సాయం చేస్తూ సంతోషంగా గడిపింది.